ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అత్యంత నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఉండి అందరూ కూడా వారి వారి గృహాల్లో ఉండి ప్రభుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ప్రభుని కనపరుస్తున్నటువంటి బిడ్డలందరిని బట్టి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మహోన్నతుడైన దేవుడు మనందరినీ కూడా ఈ విధంగా ఏర్పాటు చేసుకొని మనకు రక్షణ ఇచ్చి కాపాడుతూ భయము, ఆందోళన, క్షామము నుండి మనందరినీ కూడా విడుదల చేసి ఆయన ప్రేమ కనికరముల ద్వారాగా మనందరినీ కూడా వర్ధలు చేస్తున్నటువంటి ఆ దేవునికి ఎంతైనా మనం వందనస్తులమై ఉన్నాం. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తాం. స్థుతించుకోవడానికి నాయన అయ్యా నిన్ను ఆరాధించుకోవడానికి నాయన స్తోత్రం తండ్రి, నిన్ను కనపరుచుకోవడానికి నాయన మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన మన సమయం పరిధి స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి. వందనాలు ప్రభావ సర్వత ఇంతవరకు నాయన మా పాట ప్రభు స్తోత్రం నాయన ఈ రాసులు వర్తమానం ఇచ్చినప్పుడు నోటికి తోడుగా వాడుకుని ప్రభావ నాయన నీ స్థితి చేత మరుగుపరచుకుని ప్రభావ నాయన నీ దాసిన అతని మాటలు పెట్టమని వచ్చినాను ప్రభావ స్తోత్రం నాయన నేను చూడగా ప్రతి ఒక్క బిడ్డకి నాయన పొందాలి ప్రభు నీ శక్తిని ధైర్యం దయచేయమని అడుగుతున్నాను ప్రభావ స్తోత్రం నాయన మన గల చెవులు గ్రహించే మనసు మాకు అందరికీ దయచేయండి ప్రభావ. నేను వాక్యం విని హృదయంలో భద్రపరచుకుని నాయన వాక్యానుసారమైన జీవితం ప్రతి ఒక్క బిడ్డకు దయచేస్తారని చేస్తేనామని అడుగుతున్నాము తండ్రి. అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ గృహాల్లో ఉండి ప్రభుని స్తుతిస్తూ మహిమపరుస్తూ కనపరుస్తున్న ఆత్మీయ బిడ్డలందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు. అందరూ కూడా బాగున్నారా? అందరూ బాగున్నారని మేము అనుకుంటున్నాం. చక్కటి సహకారం మీరు అందిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మీ గృహాల్లో ఉండి ఉదయం సాయంకాలం దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ కుటుంబంగా మనమంతా కూడా ముందుకు కొనసాగుతూ ఉన్నాం. దేవాలయాలు మూయబడినప్పటికీ కూడా దేవుడిచ్చినటువంటి ఆత్మీయ దేవాలయాలు తెరిచి ఉన్నాయి. వందలుగా, వేలాదిగా, లక్షలుగా, కోట్లుగా దేవాలయాలు ఈ రోజున తెరవబడి దేవుని మహిమపరుస్తున్నందుకు దేవునికి ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. మనమంతా కూడా దేవుడు ఏది చెప్తే ఆ పనులు మనం చేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలుగా ఆయనకి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం. ప్రేమపూర్వకమైనటువంటి ఆరాధనలు ఆయనకు అర్పిస్తూ ఉన్నాం. ఆయన చెప్పిన ప్రతి మాటకి కూడా మనం లోబడి మనం ఉంటూ ఉన్నాం. దేవుని ఆజ్ఞ ప్రకారంగా మరి మనం అధికారుల కొరకు, అనధికారుల కొరకు, రాజకీయ నాయకుల కొరకు, ఈ విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి కృప మన హృదయాంతరంగంలో నుండి మనం ఇస్తున్నటువంటిది ఇదంతా కూడా ఇతరులకు మనం ఇస్తున్నటువంటి ఒక గొప్ప ఓదార్పు కావచ్చు, లేదా మనలో ఉన్నటువంటి ఔదార్యాన్ని మనం వారికి పంచడం కావచ్చు. ఈరోజు ప్రపంచమంతా కూడా అల్లకల్లోలంగా ఉంటూ ఎవరు ఎప్పుడు ఏమవుతారు అనేటువంటి భయంతో గడుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా దేవుని బిడ్డలుగా, దేవుని వాక్యం తెలిసిన వారంగా ప్రభు ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని, లేఖనాలని మనం ధ్యానించుకుంటూ ఈ గ్రంథంలో ఉన్నటువంటి మహాభాగ్యాన్ని బట్టి మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. దేవుడు మరి చేసినటువంటి ప్రతి పని మంచిది కాబట్టి ఆ మంచి పనులను మనం మంచిగా చేయకుండా అవిధేయతగా ఉన్నందుకే దేవుడు ఒక్కొక్కసారి భూమి మీద ఉగ్రతను తెస్తూ ఉన్నారు. మన బైబిల్ గ్రంథంలో అనేక పర్యాయాలు మనం చదువుకున్నాం. మనకు తెలిసి విషయాలు తెలియని ప్రజలు భయపడుతున్నారు. తెలియని ప్రజలు నానా విధాలుగా ఆందోళన చెందుతున్నారు. తెలిసిన బిడ్డలుగా మనం ఓదార్చవలసిన వారమై ఉన్నాం. తెలిసిన ప్రజలుగా ఇతరుల కొరకు ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. తెలిసిన ప్రజలుగా కుటుంబాలని కాపాడుకోవాల్సిన వారమై ఉన్నాం.
కాబట్టి మనం దేవుడు మనకిచ్చేది ఇతరులకు ఇవ్వటం అనేది ఇది చాలా గొప్ప భాగ్యమని నేను ఎంచుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ప్రార్థనల ద్వారాగా చాలా అద్భుతమైన కార్యాలు మనం చూడగలం. ఈరోజు మరి దైవజనులు, అనేక మంది దైవజనులు, పెద్ద పెద్ద సంస్థలు కలిగిన వారు కూడా ముందుకు వచ్చి అనేక మంది ఆహారం లేని ప్రజల కొరకు ఆహారాన్ని అందిస్తూ వారు కూడా ముందుకు సాగుతున్నారు. కొన్ని వందలు వేల మందికి కూడా క్రైస్తవ సమాజం ఎంతగానో చేస్తుంది. అంతేకాకుండా చాలామంది కూడా మరి హృదయం కలిగిన వారు హృదయపూర్వకంగా మతము కులము అనేటువంటిది లేకుండా చాలామంది కూడా అభాగ్యులను ఆదుకున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. ఇది మంచి పరిణామం, మంచి పరిస్థితి. కాబట్టి దేవుని పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. మనం ఇచ్చేవారు ఎలాగుంటాం, తీసుకునేవారు ఎలా ఉంటారు, ఎవరికి ఇవ్వాలి, ఎలాగివ్వాలి, ఎందుకు ఇవ్వాలి అనేటువంటి విషయాలు కూడా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. మరి దేవుడు మనకి ఈ కాలకల్ గ్రామంలో, ఈ మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ఈ గ్రామంలో ఒక చర్చ్ను మనకు అనుగ్రహించారు. ఆ బేతెల్ గాస్పుల్ ప్రేయర్ హోమ్ను మనకిచ్చి మనం దేవుని ఆరాధించడానికి ఈ గ్రామంలో ఉన్న ప్రజల కొరకే కాకుండా యావత్ ప్రపంచం కొరకు, దేశం కొరకు కూడా ప్రార్థించేటువంటి భాగ్యం దేవుడు మనకి ఇచ్చినందుకు మనం చాలా సంతోషిస్తూ ఉన్నాం, ఆనందిస్తూ ఉన్నాం. మన జీవితాల్లో ఏనాడు కూడా ఈ విధంగా దేవాలయాలు మూతపడతాయని మనం అనుకోలేదు. ఈ విధంగా ఎవరికి వారమే ఈ గృహాల్లో ఉండి మరి ప్రార్థన చేస్తూ ఇలా లైవ్ ప్రోగ్రాంలో పాలుపంపులు పొందుతామని అనుకోలేదు. సో ఏది ఏమైనప్పటికీ కూడా మనం చూడమనుకున్నవన్నీ కూడా మనం చూస్తున్నాం. బైబిల్లో ఉన్న విషయాలు ఎప్పుడో జరుగుతాయిలే, ఇప్పుడేం జరుగుతాయి, ఇంకా చాలామంది మార్పు చెందాలి, ఇంకా దేవుని యొక్క సువార్త బాగా ఎక్కువగా విస్తరింపబడాలి, ప్రజల్లో మార్పు రావాలి, ఇవన్నీ వచ్చిన తర్వాత కదా దేవునికి రాకడా అని మనం అనుకుని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం రక్షణ జీవితాన్ని. కానీ మరి దేవుడు ఇప్పుడు ఇచ్చినటువంటిది రక్షణ ముందిచ్చారు మనకు. ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి రక్షణ మనకి అనుగ్రహించి వెళ్ళినటువంటి దేవుడు. ఇప్పుడు వస్తున్నటువంటివి ఏంటంటే ఉగ్రతలు. ఈ భూమి మీద ఉన్నటువంటి ఉగ్రతలు, అవి భూమి మీద ఉన్నటువంటి ఉగ్రతలు, భూమి మీదకి వచ్చినటువంటి ఉగ్రతలు, భూమి మీదకి పంపిస్తున్నటువంటి ఉగ్రతలు ఇవి. దాంటిని తట్టుకొని దాంట్లో నిలబడగలిగినటువంటి శక్తి మనకి ఇవ్వాలని మనం మహోన్నతుడైనటువంటి ప్రభువుని మనం స్తుతించాలి, ఘనపరచాలి, అడుగుతూ ఉండాలి. మనతో పాటుగా మనతో ఉన్నటువంటి కుటుంబాల కొరకు కానీ, మన పక్కన ఉన్న కుటుంబాలకు కానీ, మనతో ఉన్న ప్రజలందరి కొరకు మనం ప్రార్థించాలి. ఇక్కడ ఏ విధమైనటువంటి మార్గము లేదు. ఇంకా అయ్యో నా కొరకే నేను ప్రార్థన చేసుకుంటాను, మేము కేవలం క్రైస్తవులు, మేము మా మట్టికి గుంపుకుంటామని కాదు. క్రైస్తవులు కాని వాడికి కరోనా వచ్చిందంటే ఈ పట్టుకొచ్చి మనకు అంటిస్తే మనకే వస్తుంది. ఈ కరోనాకి కులం లేదు, మతం లేదు, ఏ విధమైనటువంటి మనసు కూడా లేదు. సో కాబట్టి దానికి లేనిది మనకెందుకు? అందుకొరకే మనం అందరం కూడా కలిసి అందరి కొరకు ప్రార్థించాలి, అందరి కొరకు కూడా ఆలోచన చేయాలి. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం ఎవరికి ఏ విధంగా ఇవ్వాలనేటువంటి విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు మరి దేవుడు మన సంఘము నుండి కొంతమంది బిడ్డల్ని ప్రేరేపించారు. వారు కలిగినటువంటి ఉద్యోగాలను బట్ట, వారు కలిగిన వ్యాపారాలను బట్ట, వారు చేస్తున్నటువంటి పనులను బట్టో దేవుడు వారు కలిగి ఉన్న దానిని బట్టి మనం ఏదైనా సహాయం చేయాలి, ఆహారం లేని వారికి ఆహారం ఇవ్వాలని ఆలోచన చేశాం. ఆ విధంగా ఆలోచన చేసి బిడ్డలందరూ కూడా ముందుకు రావటం వలన దీనిని మనం కొనసాగిస్తూ ఉన్నాం. ఆల్రెడీ మరి ఒక వారం రోజులు, పోయిన వారం అంతా కూడా మనం దీన్ని కొనసాగించాం. ఇంకొక వారానికి సరిపడగా కూడా మనకి మన సంఘం నుండి స్పాన్సర్స్ రెడీ అయ్యారు, సంఘ బిడ్డలు రెడీ అయ్యారు. మేము పలానా రోజున మేము ఏర్పాటు చేస్తామంటగా. ఇది చాలా మంచి పరిణామం, ఇది గొప్ప విషయముగా నేను భావిస్తూ ఉన్నాను. మనం ఇవ్వాలి, మనం ఇవ్వగలిగినప్పుడు అది అనేక మందికి ఆహారముగా వెళ్ళినప్పుడు వారు మన కొరకు కూడా ఆలోచన చేస్తారు, వారి కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటారు. సో కాబట్టి మనమంతా కూడా ఆలోచన చేసుకుంటూ దేవుని యొక్క కృపలో మనం ముందుకు వెళ్తూ ఈ ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలని నేను మీకు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథము నుండి ఒక మాటను మనం చదువుదాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నాను.
దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చెను, అట్టివాడు దీవెన నొందును. ఈ మాటను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే సామెతలు గ్రంథ రచయిత అయినటువంటి మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు చెప్తున్నటువంటి విషయం. మరి దీని తర్వాత మనం చూసినప్పుడు ప్రసంగిలోకి వెళ్ళినప్పుడు ఆయన చాలా విషయాలు మాట్లాడతాడు. పాపం ఆయన కలిగి ఉన్నదంతా కూడా చూసి అనుభవించి దాన్ని కలిగి ఉన్నటువంటి ఆయన అంత వ్యర్థమే అంత వ్యర్థమే అంత వ్యర్థమే అంటాడు. ఈ రోజున మనం కోట్లాది రూపాయలు సంపాదించుకున్నా, ఎలాంటి భగవంతులు కలిగి ఉన్నా, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఇది వ్యర్థంగానే వెళ్ళిపోతూ ఉంటుంది. భయం వచ్చింది మనుషులందరికీ కూడా, భారం వచ్చింది, బాధ్యత వచ్చింది, ఒక రకమైనటువంటి ప్రేమ కూడా వచ్చిందని నేను అనుకుంటున్నాను. అయ్యో మనమైతే ఇళ్లలో ఉంటున్నాం, మనమైతే చక్కగా మన నీడ పట్టును ఉంటున్నాం, ఏదో మనకు కలిగి ఉన్నటువంటిది మనం తింటూ ఉన్నాం. కానీ అనేక మంది రోడ్ల మీద పడిపోయి పిల్లలతోటి పెద్దలతోటి బాధలు పడుతూ ఉన్నారే అనేటువంటి ప్రేమ ప్రతి ఒక్కరిలో, మనసున్న ప్రతి ఒక్కరిలో కూడా వస్తూ ఉంది. దానిని బట్టి సహాయం చేస్తున్నారు, వారిని ఓదారుస్తున్నారు, వారిని అట్టివారిని మరి హక్కును చేర్చుకుంటూ ఉన్నారు. ఇది మానవత్వం అయి ఉన్నది. ఇక్కడ వాక్యం చూస్తున్నప్పుడు దయాదృష్టి గలవాడు అని మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి పనులు చేసేవారు దయగలిగిన వారు, దయాదృష్టి కలిగిన వారు, చూచి చూడనట్టుగా విడిచిపెట్టేవారు కాదు. మనకేమైందిలే, పోయేవాడు పోతాడు, మనకేమైందిలే, మనం బాగున్నాం కదా అని అనుకునేవారు కాదు. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన నొందును. దేవుని నామాన్ని బట్టి మీకు అందరికీ కూడా వందనాలు నేను తెలియజేస్తున్నాను. దయాదృష్టి కలిగిన వారు మన సంఘములో ఉన్నారు. దయాదృష్టి కలిగిన వారు ఈ చిన్న సంఘమైనప్పటికీ కూడా ఎంత అద్భుతమైనటువంటి ఔదార్యము కలిగినటువంటి హృదయం కలిగినటువంటి నా ఆత్మీయ బిడ్డలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన కొరకే కాదు, మన కుటుంబం కొరకే కాదు, మనకున్న దానిలోనే కొంత ఇతరులకు పెడదామని మరి మీరంతా కూడా ముందుకు రావటం, వీటిని అన్నింటినీ కూడా యవనస్తులు చక్కగా నిలబడి ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్ళడం, తయారు చేసుకుని పట్టుకుని వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా ఎంత భయంకరమైనటువంటి ఎండండి, అలాంటి ఎండలో నిలబడి యవనస్తులు కొంతమంది వెళ్ళి సమర్పణ జీవితంతో ప్రతి ఒక్కరికి కూడా ఇవన్నీ కూడా అందిస్తున్నారు. ఆహారం అందిస్తున్నారు, వాటర్ ఇస్తున్నారు. ఈ రెండింటిని కూడా సమృద్ధిగా అనేక మందికి అందిస్తూ ఉన్నారు. మరి సంఘంలో ఉన్నటువంటి స్త్రీలు, యవన బిడ్డలు అందరూ వచ్చి వీటన్నింటిని కూడా తయారు చేసి ప్యాకింగ్ చేసి ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. ఇందులో పాలు పంపులు పొందుతున్న ఈ ప్రజలందరికీ, ఈ ప్రియ బిడ్డలందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా కూడా దయాదృష్టి కలిగిన వారు కాబట్టి మీకున్న ఆహారంలోనే కొంత పట్టుకుని వచ్చి అలాంటి వారికి మీరు ఇస్తూ ఉన్నారు, అట్టి వారికి మీరు ఇస్తూ ఉన్నారు. కాబట్టి దీని వలన మనకు వచ్చేటువంటి మేలులు ఎన్నో ఉన్నాయి, గొప్ప దీవెనలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇంకా మనం ముందుకు వెళ్ళినప్పుడు ఈ దేవుని యొక్క వాక్యములో మనం గమనిద్దాం. 11వ అధ్యాయంలోకి ఒకసారి మనం వచ్చినప్పుడు సామెతల గ్రంథము 11వ అధ్యాయములో 24, 25 వచనాలను మనం చదువుదాము. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు గలరు. ఈ మాట మనం గమనించినట్లయితే వెదజల్లి అభివృద్ధి చెందిన వారు ఉన్నారు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేములోకి వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. బాగా గమనించాలి ఈ మాట. ఇంతకుముందు ఔదార్యము కలిగిన వారు కొన్నటువంటి ఆహారములో నుండి కొంత ప్రజలకు ఇస్తున్నారు, లేని వారికి ఇస్తున్నారు. వారు అన్నం తింటూ వారు తింటున్నటువంటి దాంట్లోనే కొంత మిగిల్చి ఇతరులకు పెడుతూ ఉన్నారు. అంటే అర్థం ఏంటో తెలుసండి, కొంత కడుపు కాల్చుకుంటున్నాం మనం, ఈ రోజున ఉన్నదని మనం తినేయట్లేదు. అయ్యో ఈరోజు వండుకున్నదంతా మనమే తింటే ఎట్లాగన్నటువంటి ఉద్దేశంతో కొంత భాగాన్ని ముందుగానే మనం తీసివేస్తున్నాం, ఓ పక్కన పెట్టుకుంటున్నాం.
పక్కన పెట్టుకొని అవన్నీ కూడా పోగు చేసి అవన్నీ కూడా సమకూర్చి మనం ఇతరులకు మనం పెడుతూ ఉన్నాం. అది ఔదార్యం. మనకున్న దానిలో నుండి మనం ఇస్తున్నది ఔదార్యం. కానీ వారికి తరతరాలు కూడా తరగనటువంటి ఆస్తులుగా ఉండి తరతరాలుగా అది చిమిట్లు కొట్టి పురుగులు పెట్టేసి నానా విధాలుగా పాడైపోతున్నా కూడా ప్రజలకు పెట్టని వారు ఉన్నారు. ఇక్కడ ఈ వాక్యమును మనం ఆలోచన చేస్తే వెదజల్లి అభివృద్ధి చెందిన వారు ఉన్నారు. ఉన్నదానిని వారు కలిగిన దానిని అయ్యా ఇదిగో తీసుకోండి మేము ఇస్తున్నాం మీరు చేయండి అని చెప్పి వెదజల్లి దానివల్ల అభివృద్ధి చెందిన వారు చాలామంది ఉన్నారండి. ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా దీవింపబడతారు. ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఒక్కసారి ఇచ్చిన వారు, రెండవసారి ఇచ్చిన వారు, మూడోసారి ఇచ్చిన వారు ఇలాగ ఇచ్చుకుంటూ పోతూ ఉంటే దేవుడు వారికి అద్భుతంగా అనుగ్రహిస్తూనే దేవుడు ఇచ్చే కొలది మనం ఇస్తూ ఉండాలి. కొత్త నీరు రావాలి, పాత నీరు వెళ్ళిపోతూ ఉండాలి. కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు నిలబడదు. కాబట్టి దేవుడు మన సమృద్ధిగా ఇచ్చే కొలది మనము కూడా సమృద్ధిగా ఇతరుల కొరకు ఇలాంటి కష్టకాలంలోనే మనం ఆదరణగా మనం ఉంటూ ఉండాలి. ఇది దేవుడు మనకు చూపునే ప్రేమ అండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చి ఆయన చేసిన పనిలే, మనం కొత్తగా చేయట్లేదు. ఆయన ధనవంతుడై ఉండి, భాగ్యవంతుడై ఉండి, దేవుని కుమారుడై ఉండి విడిచిపెట్టకూడనటువంటి మహాభాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి సమస్తం కూడా మనకి ఇచ్చేశాడు. ఆయన సమస్తం మనకిచ్చాడు. మన పాపాలను క్షమించాడు, ఆహారాన్ని ఇచ్చాడు. పని చేస్తున్న వారికి ఆ రోజు ఫలితం లేకపోతే రండి నేను ఫలితాన్ని ఇస్తానని చెప్పి వాళ్ళకి తీసుకుని వెళ్ళి వారి జీవితాంతం కూడా సరిపడినటువంటి ఆ మత్స్య సంపదను అనుగ్రహించినటువంటి మహోన్నతుడైన దేవుడైన ఆయన ఇతరులకు సహాయం చేస్తాడు. తనలో ఉన్నదానినే చేశారు. ఆయన తన దగ్గర లేనిది ఎప్పుడు కూడా చేయలేదండి. తనలో ఉన్నదాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగైతే చేశారో ఆయన అనుచరులుగా, ఆయన బిడ్డలుగా, ఆయన వాక్యాన్ని, ఆయన మాటలు మనం అనుభవిస్తున్న మనము కూడా ఇతరులకు మనం సహాయం చేసేవారంగా ఉండాలి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామం బట్టి మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమి కలిగిన వారు కూడా కలరు. ఎందుకు ఇవ్వాలి, ఎందుకు చేయాలి, ఎందుకు మనం ఈ పని చేయాలి, వాళ్ళు చేస్తే వాళ్ళకి ఏదో వస్తుంది, మనకెందుకు, మన పిల్లలు ఏమైపోతారు, మన కుటుంబాలు ఏమైపోతారు, ఇలాంటి ఆలోచన కలిగిన వారిని ఏమంటూ ఉన్నాడంటే ఇక్కడ వాక్యములో, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేములోకి వెళ్ళిపోతారంటండి. వాళ్ళు బ్రతుకులు కడకొచ్చేటప్పటికి ఎలాగుంటుంది, అన్నీ ఉంటాయి ఇంట్లో, అన్నీ సమృద్ధిగా ఉంటాయి. ఏది కూడా తినడానికి ఉండదు, వాళ్ళకి కట్టుకుంటానికి ఉండదు, నడవటానికి ఉండదు, కూర్చోవడానికి ఉండదు, కనీసం లేచి ఇంకొక అడుగేయటానికి ఉండదు. ఆ జీవితాలు ఉంటాయి. ఏమయ్యా ఈయన ఎవరంటే ల్యాండ్ లార్డ్ అండి, కొన్ని వేల ఎకరాలు ఉన్నాయండి. ఈయనకి ఏంటంటే బ్యాంక్ నుండి క్యాష్ ఉందండి, ఓ బోళ్ళంత బంగారం ఉందండి, ఎంతో ఉందండి, కానీ తినటానికి మాత్రం సమకూర్చబడింది లేదండి. తింటే కక్కుతాడు, తింటే చచ్చిపోతాడు. ఏమండి లేచుకని చెప్పి కూర్చుందామంటే కూర్చోలేడు. బలహీనత, రోగం, శరీరం అంతా రోగమే. ఉండి ప్రయోజనం ఏముంది? కలిసి ఉన్నప్పుడు, కలిగి ఉన్నప్పుడు నువ్వు చేసినటువంటి ఉపకారాలు ఏవైతే ఉన్నాయో, నువ్వు చేసిన ధర్మం ఏదైతే ఉన్నదో, నువ్వు కలిగి ఉన్నటువంటిది, కష్టకాలంలో ఉన్నటువంటి అలాంటి అభాగ్యులకు ఇచ్చింది ఏదైతే ఉన్నదో అదే నీ ఆఖరి వరకు కాపాడుతుంది, లాస్ట్ వరకు కాపాడుతుంది, ముసలితనంలో కాపాడుతుంది, నీ యొక్క లాస్ట్ జీవితం వరకు కూడా అది నిన్ను ఎంతగానో ఆదరిస్తూ ఉంటుందండి ఈ దానము చేయటం అనేటువంటిది. కాబట్టి మనం ఇచ్చేవారంగా మనం ఉన్నాం. మన సంఘం ఇచ్చే సంఘంగా ఉంది. మన సంఘానికి దేవుడిచ్చిన కృప ఇది. మనకున్న ప్రతి దానిలో ఎవరైనా కష్టంలో ఉంటే, ఎవరైనా బాధల్లో ఉంటే మనం చూస్తూ సహించలేకపోతున్నాం. ఎలాంటి పరిస్థితి ఉన్నా కూడా మనంతటగా మనం వెళ్ళి వారికి ఇవ్వాల్సినది మనం ఇచ్చి, మనకున్న దానిలోనే మనం ఇచ్చి మనం తృప్తి పడుతూ ఉన్నాం. వారు కూడా ఎంతగానో తృప్తి పడుతూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క నామములో మనం గమనించినప్పుడు 25వ వచనం చదువుదాము. ఔదార్యం గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడును. ఔదార్యమునందు గలవారు ఎలా ఉంటారండి? ఎప్పుడు పుష్టిగా ఉంటారు. వాళ్ళు ఇంట్లో ఉన్నదా లేదనేది ఆలోచన చేయరు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం
చూస్తూ ఉన్నప్పుడు దేవుని ప్రజలు, దేవుని సేవకులు, దేవుని ప్రవక్తలు ఏనాడు కూడా ఈ వీటి కొరకు ఆలోచన చేయలేదు. దేవుడు వారికి అప్పచెప్పిన పనులు వారు చేశారు. వెళ్ళమన్న కాడకు వెళ్ళారు. ఎప్పుడు కూడా బాధపడ్డ వారిగా లేరు. మనకు తెలిసి సంఘటనలన్నీ కూడా చక్కగా మనం వాటిని బట్టి మనం అనుసరించే వారంగా మనం ఉంటూ ఉన్నాం. ఔదార్యము గలవారు పుష్టిగా ఉంటారంటండి. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడునని వ్రాయబడుతుంది. ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో మనం ఔదార్యం, మన హృదయాలు ఔదార్యం కావాలి. ఔదార్యం కలిగిన వారిగా మనం ఉండాలి ప్రతి ఒక్కరం కూడా. నా ప్రియమైన సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వెవరైనా కావచ్చు. నువ్వు ధనవంతుడు అయితే ఈరోజు నువ్వు ముందుకు రా. ఒకరోజు ఒక దినమైన నువ్వు ముందుకు వచ్చి అలాంటి అభాగ్యుల కొరకు నువ్వు ప్రయత్నం చేయి. నీకు కలిగింది నువ్వు తీసుకుని రా. నువ్వు కలిగినది తీసుకుని వస్తే 4-5 కలిస్తే ఒకరోజు ముందుకు వెళ్ళవచ్చును. ఈ పరిస్థితి ఎంతకాలం ఉందో అంతకాలం కూడా మనం ఈ కార్యక్రమం చేయాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మనకిచ్చిన కృపది. ఎందరికో లేని భాగ్యం ఇది మనకిచ్చారు. ఎందరో బిడ్డలు ముందుకు వస్తూ ఉన్నారు. ఒక్కరే కాదు, 2 కాదు, 3 కాదు, అందరూ 4 చేతులు వేస్తే ఒక దినాన్ని మనం ముందుకి గడిపే వారంగా ఉంటాం. ఔదార్యము కలిగిన వారు ఎలా ఉంటారండి? పుష్టిగా ఉంటారు. ఎప్పుడు కూడా బక్కగా అయిపోం. బలహీనం కాము, రోగులు కాము, అన్నం లేని వారం కాము, వస్త్రం లేని వారం కాము. అన్నీ సమృద్ధిగా ఉంటాయి మనకి. అయితే ఔదార్యము మనకు ఉండాలి. ఎదుటి వారిని వాదార్చే మనసు ఉండాలి. ఎదుటి వారి ఎడల కృప చూపే మనసు ఉండాలి. ఎదుటి వారిని ప్రేమించే మనసు ఉండాలి. ఎదుటి వారిని ఆదుకునేటువంటి మనసు ఉండాలి. అట్టి వారు ఎలా ఉంటారంటే ఔదార్యముగా ఉంటారు. నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడను, నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడను. చూడండి, దాహము, దప్పిక అతి భయంకరంగా ఉంటుంది. కానీ నీకేనాడు కూడా దప్పిక ఉండదు. అమ్మా, నువ్వు ఇచ్చేటువంటి నీళ్లు నేను త్రాగినట్లయితే మరలా దప్పిక అవుతుంది. నేను ఇచ్చినటువంటి నీళ్లు నువ్వు త్రాగినట్లయితే నీ జీవితంలో మరలా దప్పిక కొనవని మాట్లాడాడండి ప్రభువైన యేసుక్రీస్తు. ఒక్కసారి మనం ఆ నీళ్లు మనం ఇచ్చినట్లయితే ఆ జీవజల నదుల నుండి ప్రవహిస్తున్నటువంటి నీ హృదయంలోంచి వస్తున్నటువంటి ఆ నీళ్ల దారాలని నువ్వు దానముగా నువ్వు ఇచ్చినట్లయితే నీ జీవితంలో ఎప్పుడు కూడా దప్పిక కొనవు. దేవుడు మనందరికీ తోడుగా ఉన్నటువంటి దేవుడైనా, మనందరినీ కాపాడుతున్నటువంటి దేవుడైనా, మనకు అనుగ్రహిస్తున్నటువంటి దేవుడు. చూడండి, మనం ద్వితీయోపదేశ కాండంలో మనం చూసినప్పుడు ఒక మాట మనం చదువుకుందామండి. ద్వితీయోపదేశ కాండము 14వ వచనంలోకి మనం వచ్చినప్పుడు, ద్వితీయోపదేశ కాండము 14వ వచనము 28వ వచనం నుండి, నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు 3 సంవత్సరములకు ఒకసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో 10వ వంతు బయటకు తెచ్చి నీ ఇంట ఉంచవలెను. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామం బట్టి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు ద్వితీయోపదేశ కాండంలో పరిశుద్ధుడైన దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు మాట్లాడినటువంటి మాటను మనమందరం కూడా గమనించాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీ దేవుడైన యెహోవా నీవు చేయు ఆ చేతి పని అంతటిలో నిన్ను ఆశీర్వదించినట్లు. జాగ్రత్తగా వినండి. మీరు తాపి మేస్త్రులుగా ఉన్నారా, మెకానిక్లుగా ఉన్నారా, లేదా కిరాణా షాపులు మెయింటైన్ చేస్తున్నారా, లేదా ఇంకొక షాపులు మెయింటైన్ చేస్తున్నారా, లేదా కంపెనీలో గొప్ప స్థితిలో మీరున్నారా, ఏ చేతి పనులు ఏ ఉన్నా కూడా మీరు ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా ఎవరైనా కూడా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను జాగ్రత్తగా మీరు గమనించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదించినట్లు 3 సంవత్సరములకు ఒకసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో 10వ వంతు తెచ్చి నీ ఇంట ఉంచవాలని నన్ను మాట్లాడుతూ ఉన్నాను. ఆనాడు జరిగినటువంటి విషయాలను బట్టి దేవుడు 3 సంవత్సరములకు ఒక పర్యాయము అతి భయంకరమైనటువంటి ఆ ఉగ్రత దినాలు,
అతి భయంకరమైన శోధన దినాలు అప్పుడు వస్తూ ఉండేవి. మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి లోకానికి వచ్చి మనందరిని కూడా రక్షించి ఆ పాపముల నుండి విడుదల చేసి మనందరినీ కూడా ఆయన దొడ్డులో ఏర్పాటు చేసుకుని ఆయన గొర్రెలుగా చేసుకొని ఆయన మనకు ఆదరణకర్తను మనకు అనుగ్రహించి వెళ్ళినటువంటి ఆ దేవుడు ఈ దినాన్న ఆ పరిస్థితి లేకుండా నిత్యము కూడా మన గృహాల్లో సమృద్ధినిస్తూ ఉన్నాడు. దేవుని నామన స్తోత్రం కలుగునుగా. ఆనాడు చెప్పినటువంటి మాట మనం గమనించాలి. మన చేతి పనులు అభివృద్ధి చెందాలంటే, మనం చేసే పనులన్నీ కూడా అభివృద్ధి చెందాలంటే 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఆ పండగ నాటికి అంతా కూడా మీరు తీసుకుని వచ్చి 10వ భాగం తీసుకుని వచ్చి మీ ఇంటిలో మీరు దాచిపెట్టాలి. ప్రతిరోజు వచ్చేటువంటిది 3 సంవత్సరాలకు ఒకసారి, ఒక్కసారిగా అది ఖర్చు పెట్టవలసిన పరిస్థితి వస్తుందన్నమాట. ప్రతి దినము నువ్వు సంపాదించిన సంపాదన అంతా కూడా 10వ భాగం తీసి నువ్వు దాచిపెట్టి 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఆ కార్యక్రమాన్ని చేయమంటున్నాడు. కంటిన్యూ చేయండి. తర్వాత వాక్యాన్ని మనం చదివినప్పుడు అమ్మా అప్పుడు నీ మధ్యన పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీయులను, నీ ఇంటనున్న పరదేశులను, తండ్రి లేని వారును, వెదవరాండ్రను వచ్చి భోజనం చేసి తృప్తి పొందుదురు. అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీయులను, నీ ఇంటనున్న పరదేశులను, తండ్రి లేని వారును, విధవరాండ్రును వచ్చి భోజనము చేసి తృప్తి పొందుదురు. ఈరోజు సహాయం చేస్తున్నటువంటి నా ప్రియ సంగమా, నా ఆత్మీయ బిడ్డలారా, ఈ మాటను బట్టి మీ హృదయాలు, సహాయం చేస్తున్న వారి హృదయాలు ఎంత ఉప్పొంగుతూ ఉంటున్నాయో ఒకసారి ఆలోచన చేయండి. మామూలు విషయం కాదండి. మీరు ఇచ్చేటువంటిది ఎవరు తింటున్నారు, మీరు ఇచ్చేటువంటిది ఎవరు అందుకుంటున్నారో తెలుసా? ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈ మాట నీ మధ్యను పాలైనను అంటే నీ వారు కాని వారు, నీకు వాళ్ళకి ఏమాత్రం పాలు లేని వారు, వారెవరో నీకు తెలియదు, నీవెవరో వారికి తెలియదు. అట్టివారు నువ్వు తెచ్చినటువంటిది ఇక్కడ వ్రాయబడిన మాటలు గమనించు. నీ మధ్యను పాలైనను స్వాస్యమైనను లేనివారు కదా. స్వాస్యము కదా, కుమారులు మనకు స్వాస్యంగా ఉంటారు. తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తి మనకు స్వాస్యంగా ఉంటుంది కదా. మనకి మన జీవితంలో పాలు లేనివారు, మన ఆస్తి పాస్తులలో పాలు పంపులు లేనివారు. ఇది మనం ఇచ్చేటువంటిది ఈ 10వ భాగము ఇలాంటి ఇచ్చేటువంటి తినేవారు. ఆ రోడ్డే పోయే వాళ్ళు మన బంధువులండి. ఆ రోడ్డే పోయే వాళ్ళు కొన్ని మన రాష్ట్రం వల్ల, కొన్ని రోడ్డే పోయే వాళ్ళు ఎవరైనా క్రైస్తవులైనా, ఎవరున్నారో ఎవరు లేరో ఎవరికి తెలియదు. ఆకలితో వెళ్ళిపోతున్నటువంటి ఆ బిడ్డలకి మనమంతా కలిసి ఆహారమును పోగు చేసి సమకూర్చి తయారు చేసి ప్రేమ హృదయముతో మనం అందిస్తున్నామే. అది దేవుని యొక్క వాక్యము నెరవేర్పుగా ఉంటుంది. ఇచ్చేవారు సంతోషంగా ఇస్తున్నారు, ఆనందంగా ఇస్తున్నారు, హ్యాపీగా ఇస్తున్నారండి. హల్లెలూయా. ఈ దేవుని యొక్క మహాకృప. మీ కుటుంబాలు వర్ధిల్లుతాయి, మీ పిల్లలు అభివృద్ధి చెందుతారు, మీ వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి, మీ కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి, మీ చేతి పనులన్నీ కూడా దీవింపబడతాయి. దేవుని యొక్క వాక్యానుసారంగా మనం గమనిస్తూ ఉన్నప్పుడు, ఈ మాటలను బట్టి మనం చూస్తూ ఉన్నప్పుడు ఎవరెవరు వచ్చి తింటున్నారండి? అవి పాలైనను స్వాస్యమైనను లేని. ఇక్కడ లేవీయులు కూడా ఉంటూ ఉన్నారు. లేవీయులు ఉన్నారు, నీ ఇంటనున్న పరదేశులు ఉన్నారు, కిరాయిలలో ఉంటున్నారండి. ఈ రోజున దయతో ఆ కిరాయి ఇళ్లలో ఉన్నవారు ఓనర్స్కి నేను దండం పెట్టి చెప్తున్నాను, నమస్కారం పెట్టి. వారు మీ ఇంటిలో ఉన్నవారు పేదవాళ్ళు అయితే, మీ ఇంటిలో ఉన్నవారు ఏ పని కంపెనీలు కానీ వారు చేసే పని లేకపోతే మీరు కిరాయి తీసుకోవటం మానేయండి. కిరాయిలు అడగండి, వాళ్ళని బాధ పెట్టకండి. నీ ఇంటనున్నవారు అని మాట్లాడుతూ ఉన్నారు. నీకు ఇచ్చేటువంటి ఆ కిరాయి ఏదైతే ఉన్నదో అది రూపాయి అయినా 10 రూపాయలైనా వారు తింటూ ఉంటే అది నీకు ఆశీర్వాదం, నీకు దీవెన. మొన్న ఒకసారి నేను ఈ యూట్యూబ్లో చూశాను ఒక విషయాన్ని. ఆ టీవీ వాళ్ళు ఎవరో వెళ్ళి అక్కడ ఆ వ్యక్తిని ఇంటర్వ్యూ చేశారు. నెలకి
3,20,000 రూపాయలు ఆయనకు వస్తుంది, ఓన్లీ రెంట్స్. ఆయన ఒకప్పుడు కిరాయి ఇంట్లో ఉన్నవాడే, ఒక చిన్న షెడ్లో ఉన్నవాడు, భార్య పిల్లల్ని పెట్టుకొని ఏదో చేతి పని చేసుకుంటూ బ్రతుకుతూ ఆయన అలాగే డెవలప్ అయ్యి సొంత వ్యాపారం పెట్టి అలాగే అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక ఇల్లు కొని కిరాయికి ఇచ్చి అలాగే ఇంకో ఇల్లు కట్టి కిరాయికి ఇచ్చి ఈ రోజున ఆ కిరాయిలు 3,20,000 రూపాయలు ఆయనకు నెల నెల వస్తూ ఉంది. ఎంతమంది ఎన్ని కుటుంబాలు ఉన్నాయో ఆయన అంటున్నాడు, అందులో అంతా కూడా అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు ఉన్నారంట. దాంట్లో పాపం ఎవరికి ఉందండి ఆహారం, ఎవరికి లేదు. అందరితో చెప్తున్నాడు ఆయన, నాకు ఈ నెల నుండి ఈ కార్యక్రమం ఎంతకాలం ఉందో అంతకాలం కూడా మీ కిరాయిలు నాకు ఇవ్వద్దు. నెలకు 3,20,000 రూపాయల ఆదాయాన్ని ఆ మహనీయుడు, ఆ మానవత్వం కలిగిన వాడు, అతను క్రైస్తవుడా, హిందువుడా, ముస్లిమా, ఇంకొకడు అనేది లేదు అక్కడ. అతను ఎవరైనా కావచ్చు, మనసున్నవాడు, హృదయం ఉన్నవాడు. ఆయన ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ఆయన నెరవేర్చగలుగుతున్నాడు. ఇక్కడ కిరాయిలు తీసుకోనండి అని చెప్తున్నాడు ఆయన. ఇంకా మీరు ధనవంతులై ఉంటే, నా ఇంట్లో ఉండి ధనవంతులై ఉంటే ఆ డబ్బును పేదవాళ్ళకి మీరు పంచండి అంటున్నాడు. నాకు ఇచ్చేటువంటి కిరాయి అక్కడ ఉన్న పేదవాళ్ళకి మీరు పంచండి అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఎంత గొప్ప హృదయమో చూడండి. చాలామంది అయ్యి బాబోయ్, భార్య భర్త ఇద్దరు ఏకీభవించి చెప్తున్నారండి. భార్య చెప్తే భర్తకు బాధ, భర్తకు చెప్తే భార్యకు బాధ ఒక్కో చోట కదండి. ఇద్దరు ఏకీభవించి ఆమెను అడిగారు, అమ్మ మరి మీ ఆయన గారు ఇట్లా ఇస్తున్నారు కదా, మరి నీకేం అనిపించట్లేదంటే, అయ్యా ఒకనాడు ఇంతకంటే ఘోరంగా ఉన్నామండి, మేమంత మంచి ఫెసిలిటీస్ ఇచ్చాం వీళ్ళకి, మేమున్న కిరాయిలలో అయితే చాలా బాధాకరంగా పిల్లలు పెట్టుకుని మేము బ్రతికామండి. మేము ఈరోజు వాళ్ళకి ఇవ్వటం మాకు ఎంతో ఆనందం అండి. ఏమైపోద్దండి, నా ఇల్లు అలాగే ఉంటుంది, పోతే 3 నెలలు 4 నెలలు కిరాయి లేదనుకుంటాం, మాకు నష్టమేమో కాదు కదా, ఈ పుణ్యం మాకు వస్తుంది కదా అన్నది ఆ మహాసాధ్వి. ఎంత గొప్ప విషయమో చూడండి. చాలామంది గొప్ప లెక్చర్లు చెప్తున్నారు ఈ మధ్యన, చాలామంది గొప్ప గొప్ప వాళ్ళమని చెప్పుకుంటున్నారండి. ఏమైపోయారో వీళ్ళందరూ కనపడట్లేదండి. టీవీల్లోనూ వీటిలో ఇష్టం వచ్చినట్టు క్రైస్తవులు తిట్టినవారు, ఇంకొకరు తిట్టినవారు, డిబేట్లు పెట్టిన వాళ్ళు, వీళ్ళంతా ఏమైపోయారో కనపడట్లేదండి. బహుశా ఎగిరిపోయి ఉంటారు గాలికి, అందరిని తిట్టి 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 పోయి ఉంటారు వీళ్ళంతా కూడా. ఏమైపోయారు ఈ రోజున? ఏమైంది మీ ధనం? ఏమైపోయింది మీ గుణం? ఎవరో రావట్లేదు కడకి. అదే క్రైస్తవులు, అదే సంస్థలు ముందుకు వస్తున్నాయి, వేలాది మందికి వారి యొక్క ధనాన్ని పంచిపెడుతూ ఉన్నాయి. గొప్ప గొప్ప మనసు కలిగిన వారు క్రైస్తవులని నిరూపించుకోగలుగుతున్నారు ఈ రోజున. ఎంత గొప్ప విషయాలు ఆలోచన చేయాలి. ఇక్కడ మనం చదివినప్పుడు మనకెవరైనా తండ్రి లేని వారు విధవరాండ్రను వచ్చి భోజనం చేసి తృప్తిపరచబడుతున్నారు. వారు వీళ్ళందరూ కూడా వచ్చి నువ్వు దాచినటువంటి ధనాన్ని, సమకూర్చినటువంటి ధనాన్ని వారు అనుభవించి తృప్తిపరచబడుతున్నారని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఒక 15వ అధ్యాయంలో కూడా మనం గమనించినప్పుడు 7వ వచనములో మనం చూద్దాం, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడనైనను నీ సహోదరులలో ఒక పేదవాడు ఉండిన ఎడల పేదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరుచుకోకూడదని మాట్లాడుకో. చూస్తూ చూస్తూ మనం వెళ్ళిపోకూడదండి. ఎవరైనా పేదవారు, ఎవరైనా వస్త్రం లేనివారు, ఎవరైనా ఆకలి కొన్నవారు ఉంటే వారిని, అంటే నీ పురములో అని మాట్లాడుతున్నాడు, నీ ఉన్న ప్రాంతంలో ఎవరైనా ఆహారం లేని వారు ఉంటే దయతో ఒకసారి చూడండి. ఎవరికైనా ఉన్నదా లేదా అనేది ఒకసారి అడగండి. అడిగి వారి కొరకు ఆలోచన చేయండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం గమనించినప్పుడు అట్టి వారిని కరుణింపకుండా మన హృదయాల్ని కఠినం చేసుకోకూడదు. ఒకవేళ అతనికి శత్రువు కావచ్చు, నువ్వంటే ఇష్టం లేకపోవచ్చు, అయినప్పటికీ కూడా ఆ వ్యక్తిని ఎలాంటి సందర్భంలో నువ్వు ఆదుకున్నట్లయితే నీ కృతజ్ఞతగా కన్నీరు కారుస్తాడండి ఆయన. ఆ కన్నీటి ప్రభావము నీ జీవితానికి ఎంతో మేలుకరంగా ఉంటుంది. తన జీవితాన్ని మారుస్తుంది. మంచి స్వభావం కలిగిన వాడిగా మార్చబడతారు. తిరిగి కృతజ్ఞత కలిగిన వారిగా జీవితాన్ని వారు కొనసాగిస్తూ ఉంటారు. 8వ వచనంలో
ఒక మాట చూద్దాం. నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఈ అక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పు ఇయ్యవలెను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. మనం అప్పులు ఇవ్వద్దు, మనం ఫ్రీగానే ఇద్దాం. అప్పిస్తే దానివల్ల ప్రయోజనం లేదు. మళ్ళీ మనకి అప్పిస్తే మళ్ళీ వడ్డీ తీసుకోవాలనిపిస్తుంది మనకి. దయతో వడ్డీ వ్యాపారస్తులు కూడా మన క్రైస్తవులో ఉన్నారు. వారందరికి కూడా నేను చెప్తున్నాను, దయతో ఈ సందర్భంలో మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తే ఇవ్వండి, కానీ వడ్డీ తీసుకోకండి. అసలు మాత్రం మీరు తీసుకోండి, వడ్డీ అడగండి. అది మన వ్యాపారం కావచ్చు, లేదా మన జీవితమే కావచ్చు, మన జీవితం పరమాత్మ అదే కావచ్చు. ఈ సందర్భంలో ఇచ్చి నేను 10 రూపాయలు 20 రూపాయలు లెక్కలు వేసుకుని వెళ్ళి ఆ తర్వాత అడగండి. దయతో వదిలేయండి, వడ్డీలు వదిలేయండి, అసలు తీసుకోండి, అప్పు ఇవ్వండి అని మాట్లాడుతున్నాడు. కాబట్టి కొందరు ఉచితంగా ఇవ్వలేరు, అప్పు మాత్రమే ఇవ్వగలరు. అట్టివారు జాగ్రత్తగా మీరు ఇచ్చి మరలా తీసుకునేటట్టుగా ఉండండి. నా ఉద్దేశం అయితే తీసుకునేవారు తిరిగిచ్చే పరిస్థితులు ఇప్పుడు కావు. అందరికీ మీకు కలిగిన దాంట్లో ఉచితంగా ఇవ్వండి. లేనిపోయిన బాధను ఎందుకు తెచ్చుకోవాలి, తర్వాత విరోధం ఎందుకు తెచ్చుకోవాలి? ఫ్రీగా ఇవ్వండి. మీకు ఎంత ఇష్టమో, ఎంత ఇవ్వాలనుకుంటున్నారో, అయ్యా అది లేదు కానీ ఇది పట్టుకెళ్ళు అని చెప్పి ఇవ్వండి. సంతోషమది దానికి. కానీ ఇదే సందర్భం